ఐపీఎల్ 2024 గ్రూప్ స్టేజిలో హవా నడిపించిన కోల్కతా నైట్ రైడర్స్ అదే జోరును ప్లేఆఫ్స్లోనూ కంటిన్యూ చేసింది. సన్రైజర్స్ హైదరాబాద్తో అహ్మదాబాద్ వేదికగా జరిగిన క్వాలిఫైర్ 1లో కేకేఆర్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి డైరెక్ట్గా ఫైనల్కు చేరుకుంది. అయితే ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్లో టఫ్ కాంబినేషన్ ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఫస్ట్ బాల్ నుంచి ఫుల్ డామినేషన్ చూపించింది కేకేఆర్. ఆరెంజ్ ఆర్మీని 159 పరుగులకే కట్టడి చేసింది. ఆ తర్వాత 13.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 164 పరుగులు చేసి విజయాన్ని అందుకొని ఫైనల్కు చేరుకుంది కోల్కతా నైట్ రైడర్స్. సన్రైజర్స్పై కోల్కతా విజయంతో ఆ టీమ్ ఫ్యాన్స్ అంతా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. అయితే తన జట్టు గెలిచి ఫైనల్కు చేరుకున్న కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాత్రం సంతోషంగా లేడు. ఈ విషయాన్ని స్వయంగా అతడే చెప్పాడు. ఎస్ఆర్హెచ్ ఓడినందుకు హ్యాపీగా ఉన్నానని, కానీ పూర్తి సంతృప్తిగా లేనని అన్నాడు. అయితే దీనికి కారణం కప్పు వేటలో తాము ఇంకో మ్యాచ్ ఆడాల్సి ఉండటమేనని చెప్పాడు. క్వాలిఫైయర్స్లో గెలిచినందుకు సంతోషంగా ఉన్నాం, కానీ తృప్తి మాత్రం లేదు. ఎందుకంటే కప్పు కావాలంటే మేము ఇంకో మ్యాచ్ ఆడాల్సి ఉండడమే. అయితే ఎస్ఆర్హెచ్పై గెలుపు కోసం ప్రతి ఒక్కరూ తమ రెస్పాన్సిబిలిటీని నెరవేర్చారు. జట్టు కోసం ఎంతో కష్టపడ్డారని శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు.